ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో తన ప్రజలను ఉద్దేశించి దేవుడు మోషే ద్వారా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను మోషే ద్వారా బయటికి నడిపించాడు. ఆ నడిపించినటువంటి క్రమంలో అనేక అద్భుతాలను, అనేక ఆశ్చర్య కార్యాలను మరి వారి జీవితాల్లో జరిగించి 40 సంవత్సరంలో అరణ్య యాత్రలో యోర్దాను ఎదురైన, ఎర్ర సముద్రము పొంగి పొర్లిన దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. 40 సంవత్సరములు వారు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదు, వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. ఆ రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. మరి యోర్దాను ఎదురైన కొడుక యోర్దాను నదిని దాటించాడు దేవుడు. అద్భుతాలు, ఇలా అనేక అద్భుతాలు దేవుడు వారి జీవితాల్లో జరిగించాడు. మరి అటువంటి క్రమంలో మోషే యొక్క చివరి కాలం అనగా మొదటి వచనంలో మనం గమనించిన మోషే ఇశ్రాయేలందరితో ఈ మాటలు ప్రచాలించి వారితో మరలా ఇట్లను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. 120 సంవత్సరముల కాలములు అంతవరకు దేవుడు మోషేని ఇశ్రాయేలుకి నాయకుడిగా ఎన్నుకొని వారిని నడిపించేదానికి నాయకుడిగా మోషే ఉంటున్నాడు. మరి ఈ యొక్క సమయంలో మోషే తదనంతరము దేవుడు ఇశ్రాయేలుకి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాడు. ఆ నాయకుడు యెహోషువ. మరి ఇక అక్కడ 3వ వచనంలో గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనులను నీ ఎదుట నుండకుండా నశింపజేయదు. నీ వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. మరి కానాను దేశం, వాగ్దాన భూమిలో ప్రవేశించేదానికి దేవుడు మోషేకి అనుమతి ఇవ్వలేదు. మోషేకి బదులుగా దేవుడు ఇక్కడ యెహోషువను దేవుడు వాడుకుంటున్నాడు. అంతవరకు మరి మోషేను దేవుడు వాడుకుని ఉంటున్నాడు. మరి మోషే తరువాత ఇశ్రాయేలుకి నాయకుడిగా యెహోషువను ఎన్నుకొని ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడను ఎడబాయుడు అని ఒక భరోసాని యెహోషువకు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మరి అంతవరకు మోషేకు తోడుగా ఉండి నడిపించాడు. మోషే 120 సంవత్సరములు అయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, ముసలిప్రాయంలో ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపించేదానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు అవసరమైనటువంటిది. ఆ సమర్థవంతమైనటువంటి నాయకుడు యెహోషువను దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికలు నీ పట్ల నా పట్ల మరి వ్యత్యాసంగా ఉంటున్నాయి. దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు యెహోషువని ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. మరి ఒక ఉన్నతమైనటువంటి ఒక పనిని దేవుడు యెహోషువకి ఇస్తుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండు. యెహోషువకి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఎలాంటి వారంటే తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, సనుక్కున్నటువంటి ప్రజలు. మరి వారితో కూడా మోషేతో కూడా నడిచాడు కాబట్టి యెహోషువకి ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క బుద్ధులు, వారి యొక్క మనస్సు తత్వాలు ఎరిగినటువంటి వాడు.
అయితే అక్కడ జంకుతూ ఉంటున్నాడు యెహోషువ. మరి మోషేనే ఈ రీతిగా వారు విసిగించారు, దేవుడినే విసిగించారు, మరి నన్ను ఎట్టా అని చెప్పి అని మనసులో ఒకలా అనుకుని ఉండొచ్చు. అందుకే దేవుడు యెహోషువకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య అది ఎంత పెద్దదే కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ స్థితిని మార్చేటువంటి దేవుడు, నీ పరిస్థితిని మార్చేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. యెహోషువకు దేవుడు భరోసా ఇస్తూ ఉంటున్నాడు. అలాంటి వాగ్దానము, అలాంటి భరోసా దేవుడు ఉదయకాల సమయంలో నీకు నాకు ఇస్తుంటున్నాడు. ఆయన మనకు ముందుగా వెళ్తూ ఉంటున్నాడు, మనకు సహాయకారిగా ఉంటున్నాడు. దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని, దేవుని యొక్క మరి సేవలు నీవు నేను బలముగా వాడబడాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.